విజయవాడ ఆటోనగర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో మెయిన్ రోడ్డు 100 అడుగుల రోడ్డుకి ఆనుకొని ఈస్ట్ ఫేజింగ్లో 500 గజాల్లో మంచి కొలతలతో ల్యాండ్ వాల్యూకే రెంట్స్ వచ్చే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. కొలతలు చూసుకున్నట్టయితే 50x90 అండి. ఒక మంచి కొలతలు చూడొచ్చు. ఇదంతా 100 అడుగుల రోడ్డు. ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకి ఆటోనగర్ మనకి చెక్ పోస్ట్ అయితే వస్తుందండి, బందర్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మహానాడు రోడ్ అండి, 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. హార్ట్ ఆఫ్ ద సిటీ, విజయవాడకి మంచి పేరుగాంచిన ఆటోనగర్ అనమాట. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి. అసలు మీరు కళ్ళు మూసుకొని ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు. పక్కా రిజిస్ట్రేషన్, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు, బ్యాంక్ లోన్ కూడా లేదు. 500 గజాలండి. ఆటోనగర్ హార్ట్ ఆఫ్ ది సిటీ. మీకు తెలిసే ఉంటుంది ఆటోనగర్ ఎందుకు ఫేమస్సో. మనకి చాలా బ్యూటిఫుల్ లొకేషను, ఎటువంటి క్రాసు లేదు, మంచి ముక్క. నెలకి ప్రజెంట్ 80,000 వరకు రెంట్స్ వస్తున్నాయి. ఓన్లీ ల్యాండ్ వాల్యూకే సేల్ చేస్తున్నారు. మనకి కన్స్ట్రక్షన్ వాల్యూ ఎటువంటి రూపాయి కూడా వేయట్లేదు. చూడొచ్చు, ఎక్కడా కూడా షాప్ అయితే ఖాళీగా లేవు, అన్నీ కూడా రెంట్స్కి ఇచ్చారు. 80,000 వరకు రెంట్స్ వస్తున్నాయి. మీరు పక్కా కమర్షియల్ చేసుకున్నట్లయితే, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే మీకు నియర్లీ ఒక 2 lakhs వరకు రెంట్స్ అయితే వస్తాయండి. అసలు మీకు ఒక మంచి ప్రాపర్టీ అనేది చెప్పుకోవచ్చు. బ్యాంక్ లోన్ నియర్లీ మీకు మనకి 80% వరకు కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కొలతలు వచ్చేసి 50x90 అండి. 500 గజాలు, ఈస్ట్ ఫేజింగ్, 100 అడుగుల రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. మరిన్ని వివరాలకి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రైస్ అలాగే లొకేషన్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ చేపించి మంచి బడ్జెట్లో అయితే ఇప్పించడం జరుగుతుంది. టేక్ కేర్. జై హింద్.